నేను జానకిని బ్రతిమలాడాను కాబట్టి ఈరోజు తన ఇంటికి వస్తుంది, భూమితో ఫ్రెండ్షిప్ చేస్తుంది. అనుకున్నట్టుగానే అమ్మిచ్చిన మాట ప్రకారం అన్నయ్యకి భూమికి పెళ్లి జరిగిపోతుంది. వాళ్ళ వరకు వాళ్ళు హ్యాపీగానే ఉంటారు. కానీ నా సంగతి ఏంటి? నేను కుముదని పడేయాలి. తను నాకు పడినట్టు అనిపిస్తుంది కానీ ఎప్పుడు పడినట్టు మాత్రం కనిపించడం లేదు. తను పడిందో లేదో ఎలా తెలుస్తుంది? తొక్క తినడానికి పనికి రాకపోయినా అమ్మాయిని మనసులో ఏముందో తెలుసుకోవడానికి బాగా పనికి వస్తుంది. ఇప్పుడు ఈ తొక్క నేను మెట్ల మీద విసిరేస్తా, కుముదా అని అరుస్తా. వెంటనే బావా అంటూ వస్తుంది, తొక్క మీద కాలేస్తుంది, తొక్కలోది అక్కడి నుంచి జారి నా మీద పడిపోతుంది. అంతే. అలా నా మీద పడ్డ కుముదని గట్టిగా పట్టుకొని కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ, కుముదా, నేను నీకోసం పుట్టిన పువ్వుని, నీకోసం పెరిగిన మొక్కని, నీకోసం తప్పిస్తున్న కుక్కని, నీ చుట్టూ తిరగాలని, నీ చేయి పట్టుకోవాలని, నువ్వే నేనవ్వాలని, నేనే నువ్వు అవ్వాలని పిచ్చి పిచ్చిగా మాట్లాడి కుముదని పడేస్తా. నేను చెప్పిన మాటలకి ఫ్లాట్ అయ్యి, బావా నువ్వు లేని నేను లేను, ఇక నుంచి నా జీవితంలో నువ్వు ఉంటావు, నీ మనసులో నేను గది కట్టుకొని ఉంటానని తన ప్రేమను చెప్తుంది. అప్పుడు అన్నయ్య పెళ్లితో పాటు పక్కనే 2 పేట్లేసి మాకు కూడా పెళ్లి చేసేస్తారు. కుముదా, ఏంటి బావా? ఒక్కసారి కిందకి రావా? ఇప్పటికేం పని పట్టలేనట్టుంది, ఎప్పుడు నా వెంట పడుతూ ఉంటాడు. భూమి, చిన్నబాబు ఎందుకో పిలుస్తున్నాడు, ఒకసారి వెళ్ళు. పిలిచింది నిన్ను కదా. అంత కొంపలు మునిగే పని ఏముంటుంది? ఏదో కావాలని అడగడానికి అయి ఉంటుంది. వెళ్ళి ఏం కావాలో నువ్వు అడగవా? సరే వెళ్ళు. నేను ఇలాగే నిలబడి చూస్తే కుముదని కావాలనే పడేశాను అనుకుంటుంది. అందుకే నేను కళ్ళు మూసుకొని 2 చేతులు చాచి ఇలా నిలబడతాను. ఇప్పుడే ఒక హారా స్టార్ట్ అవుతుంది. తుజే దేఖా తో యే జానా సనమ్ ప్యార్ హోతా హై. నా మీద పడిపోద్ది. నీ ఆశే ప్రేమించే గుండె ఒక నందనం, నీ ఆశే నాకు ఆరాధనం, ప్రేమించే గుండె ఒక నందనం, అప్పగించానికే జీవితం, నా ప్రాణం నువ్వెందుకు వచ్చావు? నువ్వు కుముదని పిలిచావంట కదా. తెలుసు కదా, మరి నువ్వెందుకు నా మీద పడ్డావు? నేనేం పడలేదు, అక్కడ అరటి తొక్క పడింది, నా కాలు జారి నేను నీ మీద పడ్డాను. అయినా అక్కడ తొక్కేసిన వాళ్ళకి వాతలు పెట్టించాలి, పెద్దమ్మకి చెప్పి కొరడాలతో కొట్టించాలి.